ప్రతి ఒక్కరం ప్రార్థనలో ఉందాం. దేవుడు ఈ ఉదయం మనతో మాట్లాడబోతున్నాడు. మనల్ని ఆయన దర్శించబోతున్నారు. ఆయన వాక్కు నీ జీవితాన్ని మార్చబోతుంది. ఈరోజు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసు మీకు వందనాలయ. ఈ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్నం మరొకసారి మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నువ్వే సమయమైనను మాట్లాడే దేవుడవు. వారి ఆశను తృప్తిపరచండి. నన్ను మీ సిలువ చాటును మరుగు చేయండి. మీ శైలిలో, మీ స్థాయిలో మీరు మాట్లాడి మహిమయు ఘనతయు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. రైట్, ప్రైజ్ గాడ్. అందరికీ దేవునికి నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్. సో దేవుడు అనుదినం మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడే దేవుడు అండి. మనం ఆయనతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు మనతో మాట్లాడడానికి. వెన్ వి కమ్, మనం ఆయన దగ్గరికి ఎప్పుడు వస్తామా అని ఎదురు చూస్తున్నాడు. వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడి పంపిస్తాడండి. ఎందుకంటే ఈ లోకపు మనుష్యులు సమ్టైమ్స్ ఎవరి కోసం నన్ను వెళ్ళినప్పుడు, వెయిట్ చేసినప్పుడు నీతో మాట్లాడి పంపిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా ఆయన యొద్దకు వచ్చిన వారందరితో మాట్లాడి పంపించే దేవుడు అండి. హల్లెలూయా. సో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక మాట చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. దేవుడే గిద్యోనుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. సో ఏం మాట్లాడుతున్నాడు అనంటే, వారు ఒక యుద్ధము చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు గిద్యోనుతో చాలామంది వచ్చారు. మేము కూడా యుద్ధము చేస్తాము, నీకు సహాయం చేస్తాం, నీకు హెల్ప్ చేస్తాం గిద్యోను అని చాలామంది వచ్చారు. దాదాపు 33,000 మంది మరి ఆ యొక్క యుద్ధము చేయటానికి ఇష్టంగా వచ్చారు. బాగుంది. ఈ 1,000 మంది ప్రజలు ఉన్నప్పుడు చూడండి, నిజంగా కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఎంత పని ఉందో దానికి ఎంత తక్కువ మంది చేస్తే అంత తొందరగా పని అయిపోద్ది, ఎక్కువ మంది చేస్తే ఆ పని కాదు అంటూ ఉంటాం కదండి. ఇంతమంది కూడా అది అయినట్టే అంటారు కొన్ని పనుల దగ్గర. అంత చిన్న పని, లేకపోతే అది మనుషులకి మించి తక్కువ పని ఉన్నప్పుడు, మనుషులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమంటారు, ఇంత దానికి మీరు ఎంతమంది వచ్చారా, ఇక అయినట్టే ఆ పని, మీరు తలా ఒకరు నూజే అనేసరికి ఆ పని ఇంకా అయినట్టే ఉంటుంది అంటూ ఉంటారు. అలాగే యుద్ధము మరి ఉన్నది, కానీ ఆ యుద్ధముల్లో మరి ఇంతమంది అవసరం లేదు. ఎందుకంటే అంతమంది ఉన్నా కూడా అక్కడ మరి ఇలాగే ఒకడి మీద ఒకడు పెట్టుకొని మరి ఏమైపోద్దో, ఎందుకంటే యుద్ధము చేయాల్సిన పరిస్థితుల్లో మరి ఆ యుద్ధం ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి వంతులు పెట్టుకుంటారు మీరు. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు గిద్యోనుతో, ఎవరైతే భయముతో ఉన్నారో, ఎవరైతే అనుమానముతో ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళిపోమని, భయముతో వణుకుచున్నవాడు ఎవడో వాళ్ళని వెళ్ళిపోమని వారికి ప్రకటన చెయ్యని గిద్యోనుతో ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? మన దేవుడు నిజంగా బలహీనుడు యుద్ధ కూర్చొని గెలిపించి వాని ద్వారా మహిమ పొందే దేవుడు మన దేవుడు కదండి. మీరు గుంపులుగా వెళ్ళండి నేను విజయం ఇస్తాననే దేవుడు కాదు, కానీ ఎవడు బలహీనుడుగా ఉంటాడో వాడి పక్షమున నిలబడి వాడి దగ్గరే వాడితో పాటు ఆయన యుద్ధము చేసి వాడిని గెలిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నిజంగా మనకు కూడా ఒక భయంకరమైన పోరాటం ఉంది, దాక్కునేతనం ఉంది, లేకపోతే పరిస్థితులను చూసినప్పుడు ఆ భయము, బంధకాలు, దిగులు, అయితే ఒక దయనీయమైన పరిస్థితి. ఈ పరిస్థితుల ప్రభు అంటున్నాడు, నేను మీ పక్షమున యుద్ధము చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా జరగాలి. నేను నీ పక్షమున యుద్ధము చెయ్యాలి, నేను నీ పక్షమున పోరాడాలంటే ముందు నీకు భయం వెళ్ళిపోవాలి.
నీలో ఉన్న అనుమానం వెళ్ళిపోవాలి. కొంతమంది దేవుడు వాగ్దానం మన ముందుకు వస్తున్నప్పుడు చాలా నమ్మరండి. ఆ దేవుడు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు, నిజంగా జరిగిద్దా? కొన్ని సాక్ష్యాలు చెప్తున్నప్పుడు వాళ్ళ జీవితంలో అప్పుడేమో జరిగిందేమో కానీ ఇప్పుడు జరిగిద్దో లేదో అని ఒక చిన్న అనుమానము, ఆ యొక్క అవిశ్వాసము, చిన్న అవిశ్వాసము మన యొక్క పెద్ద కార్యాన్ని ఏం చేస్తుందంటే ఆపివేస్తూ ఉంటుంది. అందుకే వీళ్ళతో ఏమంటున్నాడు? అనుమానముతోనూ భయముతో. అనుమానం అంటే ఇంతమంది వెళ్తున్నాం కదా, అక్కడ నిజంగా యుద్ధంలో మరి మనకు జయం వస్తుందో రాదో, మరలా మన పరిస్థితి ఏంటో అని ఇలాంటి అనుమానముతో ఉన్నవారు, ఇలాంటి భయముతో ఉన్నవారు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకడిద్దడున్నా సరే మిగతా వాళ్ళని వెనక్కలాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, వాడు భయపడ్డం కాదు ఇతరులు కూడా భయపెడతారు, వాడు అనుమానం పడ్డం కాదు ఇతరులు కూడా అనుమానం పొందేలాగా, అనుమానం వచ్చేలాగా వాడు చాలా చాకచక్యంగా వాళ్ళని ఏం చేస్తాడంటే కన్ఫ్యూజ్ చేసి మాట్లాడి వాడికి కూడా భయాన్ని రుద్దేస్తాడు, కాంప్రమైజ్ చేస్తాడు. అవును కదా, నిజమే కదా అనేసి ఉన్న ధైర్యం కాస్త వెళ్ళిపోయి అనుమానం వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఎవడైతే అనుమానంతో ఉన్నాడో, ఎవడైతే భయంతో ఉన్నాడో వాడిని పంపించేయి. ప్రభు ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నాడు. నేను మీ పక్షం యుద్ధము చేస్తాను, మీతో ఉంటాను. మీరు బలహీనలు అనుకుంటున్నారు, కానీ బలవంతుడుగా నేనుండి మీ పక్షం యుద్ధము చేస్తాను. అయితే మీలో ఉన్న అనుమానము, భయము వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళని పంపించేశాడు. పంపించిన తర్వాత ఆ కింద అదే అధ్యాయంలో 4-5 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఆ తర్వాత ఒక టెస్ట్ పెడుతున్నాడండి వాళ్ళకి. ఎంతమంది? 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? 33లో 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళల్లో కూడా ఒక టెస్ట్ పెడుతున్నారు. అంతమంది కూడా దేవుడికి అవసరం లేదు, అంతమంది కూడా అవసరం లేదు. అయితే వీళ్ళల్లో కూడా ఒక టెస్ట్ పెట్టేసి ఏం చెప్తున్నాడు? 4-5 వచనాలు అక్కడ మనం చూస్తే 10,000 మంది నిలిచి ఉండగా ఈ జనులు ఇంకనూ ఎక్కువ మంది. అయితే నీళ్ళ యొద్దకు వారిని దిగజేయి. ఏమంటున్నాడు ఇప్పుడు? అక్కడ నీ కొరకు వారిని నేను శోధించేదను. ఏమంటున్నాడండి ఇప్పుడు? గిద్యోను 10,000 మంది కూడా మనకు అవసరం లేదురా, సరే వీళ్ళని ఏం చెయ్యి, ఒక సముద్రమో లేకపోతే నదో ఊటో ఉంటుంది కదండి ఎక్కువగా, అక్కడ తీసుకెళ్ళిపోయి వారిని నీటిలో దింపిన తర్వాత ఏం చెయ్యి, దిగచేయి. ఇతడు నీతో కూడా పోవాలనని నేను ఎవరి గురించి చెప్పుదునో వాడు నీతో పోవలను, ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి నేను నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవించును. నేను ఎవరినైతే నీతో పంపాలనుకుంటున్నానో వాడు మాత్రమే వస్తాడు. ఎవడు నీతో పంపకూడదు అనుకుంటున్నానో వాడు ఇక్కడ ఆగిపోతాడు. హల్లెలూయా. అంటే నా చిత్తము జరుగుతుంది. నీకెవరు సహకారులుగా ఉంటారో, నీకెవరు సహాయం చేస్తారో, నీ యొక్క ప్రతి దానికి ఎవరు నీ ముందుండి నీ చేయి పట్టుకొని నీకు సహకరించాలనుకుంటారో వారు మాత్రమే నీ దగ్గర ఉంటారు. మిగతా వారు ఇప్పుడు పారిపోతారు. హల్లెలూయా. ఇగో ఇప్పటి వరకు ప్రభు అంటున్నాడు, నిన్ను దూషించాలని, నిన్ను నెట్టాలని వాళ్ళు కలుస్తున్నారు, వీళ్ళు ఉన్నారు. ఎవరు? నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, నిన్ను నెట్టాలని చూసే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో 2 గుంపు ఉన్నారు. అయితే వారిని నేను నీ జీవితం నుండి వేరు చేయబోతున్నాను అంటున్నాడు అండి. హల్లెలూయా. నేను ప్రోత్సహించేవాడు, నీ ముందు నడిచేవాడు, నీకు సహకరించేవాడు మాత్రమే నీతో వచ్చేలాగా నేను ఇక్కడ చేయబోతున్నాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూడండి ఎంత చక్కగా గిద్యోనుతో చెబుతా ఉన్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత సరే ప్రభు అన్నప్పుడు వాళ్ళు నీళ్ళ యొద్దకు దిగినారు. 5వ వచనంలో యెహోవా చెప్తా ఉన్నాడు, కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాడిని, తాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో చెప్పాను. ఏమంటున్నాడు ఇక్కడ? 10,000 మందిని నీళ్ళలో దించాడు. ఆల్రెడీ గిద్యోనుతో చెప్పాడు, ఇప్పుడు నేను నీతో ఎవరుంటారో, నీకు ఎవరు సహకారంగా ఉంటారో వారిని వేరు చేస్తానరా. అయితే ఎలా వేరు చేస్తానంటున్నాడు? నీళ్ళలో 10,000 మంది దిగారు. ఇప్పుడు నీళ్లు తాగండి రా అన్నాడు, అందరినీ వాటర్ తాగమన్నాడు. సరే ఈ వాటర్ తాగిన వాళ్ళలో కుక్క గతికినట్లు అంటే వంగి చేతితో కాకుండా ఇట్లా వంగి తాగుతారు కొంతమంది కదండి, బాగా ఫ్రెష్ వాటర్ అట్లా వస్తున్నప్పుడు ఎంజాయ్మెంట్గా అట్లా తాగుతూ కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో దోసుడితో తీసుకొని తాగుతూ కొంతమంది ఉన్నారు. అయితే కుక్క గతికినట్లు అంటే వంగి తాగుతున్న వారిని వేరు చెయ్యి, చేతులతో అంటే దోసుడితో తాగుతున్న వారిని వేరు చేయమన్నాడు. సరే అని వాళ్ళని వీళ్ళని వేరు చేసేసరికి ఈ చేతులతో తాగేవారు 300 మంది ఉన్నారు. మిగతా 7,700 మంది ఎట్లా తాగినారు? కుక్క గతికినట్లు అంటే వంగి
తాగుతున్నారన్నమాట. అంటే చేతులతో కూడా వాళ్ళకి అంత బతకం, చేతులతో కూడా తీసుకుని ఓపిక లేదు వాళ్ళకి, వంగి తాగేస్తున్నారు. మిగతా 300 మంది మాత్రమే. ఇక్కడ చూడండి, వేరు పరిచేశాడు, వాళ్ళని వీళ్ళని వేరు చెయ్యి అని అక్కడ ప్రభు మాట్లాడిన తర్వాత, అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదును. చూడండి, చేతితో నోటికందుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మంది ద్వారా, మనుషుల ద్వారా మిమ్మల్ని నేను రక్షించదును. మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు 6వ వచనంలో, మోకాళ్ళుని ఏం చేస్తున్నారు వీళ్ళు? నీళ్లు తాగుటకు మోకాళ్ళుని ఎట్లా తాగుతున్నారు? మోకాళ్ళుని కృంగారు. అంటే ఎవరైతే మోకాళ్ళ అనుభవంతో, మోకాళ్ళ అనుభవానికి సాదృశ్యం ఏంటి? ప్రార్థన కదండి, తగ్గింపు. ఇప్పుడు ఏం చేస్తారు కొంతమంది, మోకాళ్ళుని నన్ను క్షమించు అని కొంతమంది అంటారు కదా. మోకాళ్ళు అంటేనే ఒక తగ్గింపుకు సాదృశ్యమైంది. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఎవరైతే మోకాళ్ళ మీద కృంగారో వాళ్ళని వేరు చేయి, వీళ్ళ ద్వారా నేను మిమ్మల్ని రక్షించబోతున్నాను అని ఇక్కడ ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు కుక్క గతికినట్లు నీళ్లు తాగిన వారిని ఆయన సెలెక్ట్ చేయలేదు? అంటే వంగి నీళ్లు తాగారు కదా, వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. దోసిడితో, అంటే మోకాళ్ళలోని దోసిడితో తీసుకున్న వారినేమో సెలెక్ట్ చేశాడు. అవునా? చూడండి, ఎందుకు దేవుడు వారిని సెలెక్ట్ చేయలేదంటే, ఈ యొక్క కఠినమైన పరిస్థితుల్లో, ఈ యొక్క యుద్ధంలో ఇప్పుడు మనం వెళ్తుంది ఎలాంటి పరిస్థితి అంటే ఒక కఠినమైన పరిస్థితి కదండి. ప్రతిరోజు కూడా మనకు ఒక బ్యాటిల్ వస్తుంటుంది. అంటే ఎవ్రీడే అని కాదు, కానీ ఏదో ఒకటి సమస్య, ఏదో ఒకటి. అయితే ఈ బ్యాటిల్లో ప్రభు అంటున్నాడు, ఈ డేంజరస్ జోన్లో ఎలా ఉండాలి అంటే, ఒక మంచి నిపుణత కలిగిన వారు, ఒక విధేయత కలిగిన వారు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పక్కన ఎవరుండాలని కోరుకుంటున్నాడు ఆయన? నిపుణత కలిగిన వారు, వివేకము కలిగిన వారు, తెలివి కలిగిన వారిని నీ పక్కన ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి యుద్ధంలో మొదటి అవకాశము, ఎవరికి దేవుడు సేనలో మొదటగా నిలబడే ఆ సౌభాగ్యం ఎవరికి దక్కిందంటే, విధేయతతో పాటు వివేకము కలిగి మెలకువ కలిగిన వాడికి మాత్రమే ఆ యుద్ధంలో గెలుపొందే అవకాశము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, శత్రువును ఒక కంట కనిపెడుతూ, అట్లా మోకాళ్ళుని చేత్తో తాగుతూ అటు ఇటు కనిపెడుతున్నాడు వాడు. కాబట్టి వీడు ఇలా కనిపెడుతున్నాడు కాబట్టి, వివేకం కలిగి ఉన్నాడు కాబట్టి వాడిని సెలెక్ట్ చేసుకోరా. ఈ గుక్క గతికినట్టు తాగేటోడు ఇంకేం చేస్తాడు? కింద ఆ నీళ్ళని చూసుకోవడమే సరిపోద్ది, పక్కన ఏం జరుగుతున్నాడు ఇది తెలియదు. ఈ లోపు శత్రువు వచ్చి ఏం చేస్తాడు? వాడిని వేసేస్తాడు. కాబట్టి వీడికి ఏం లేదు, వివేకం లేదు. వాడికి మోకాళ్ళు అంటే చేతులు ఇట్లా తీసుకొని తాగుతున్నాడు కదా, ఆ తాగే లోపల తాగుతూ అటు ఇటు గమనిస్తున్నాడు. వీడెవడు? వివేకం కలిగినవాడు, నిపుణత కలిగినవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామంది ఏమంటారంటే, నాకు భారం ఉందండి, నాకు ప్రార్థన జీవితం ఉందండి, నేను ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన చేస్తాను అంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నీకు భారం ఉండొచ్చు కాక, నువ్వు ప్రార్థన పరుడు అయి ఉండొచ్చు కాక, లేకపోతే నువ్వు కన్నీటి ప్రార్థన నీకు చాలా భారం ఉండొచ్చు కాక, అయితే ఇది సరిపోదు. నీ కన్నీటి ప్రార్థన, నీ భారము, నీ ప్రార్థన జీవితం సరిపోదు. ఏంటంట? శత్రువుని ఒక కంట కనిపెడుతూ గమనిస్తూ నువ్వు ఉండాలి. వాడి చర్యలపై నువ్వు కన్ను వేయాలి. వాడు ఎటు నుంచి వద్దామనుకుంటున్నాడో, నీ పిల్లల రూపంలోన, నీ భర్త రూపంలోన, నీ కుటుంబంలో బంధువుల రూపంలోన, ఎటు వాడు కన్నం వేయాలని చూస్తున్నాడో ప్రతి చర్య ఒక కంట కనపెట్టే ఒక మంచి ఆత్మీయుడిగా, వివేకము కలిగిన ఒక అభిషక్తుడిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమరపాటు పనికిరాదు, ఏమరపాటు పనికిరాదు అంటుండే. కేవలం ప్రార్థన మాత్రమే ఉంటే సరిపోదు, ఫోకస్ ఉండాలి. కొంతమంది చెప్తా ఉంటారు, నా పిల్లలకి వాళ్ళు నేర్పిస్తున్నారండి, వాడు బాగా మాటినేవాడు కదండి. విన్నారా మీరు ఎప్పుడని సాక్ష్యాలు? వాడు ఎవడో నేర్పించాడు కాబట్టి మా ఓడిట్లా తయారైపోయాడు. ఎవడు నేర్పిస్తున్నాడు, ఎవడితో సహవాసం చేస్తున్నాడో, నీ కుమారుడు ఎటు వెళ్తున్నాడో, ఒక ఫోకస్, ఒక కంట కనిపెట్టే ఒక తల్లిగా తండ్రిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దాన్నే వివేకం అంటారు. ఏమరపాటుగా విడిచిపెట్టద్దు నువ్వు.
దేనిని కూడా, అది నీ కుటుంబం కావచ్చు, నీ సేవ కావచ్చు, నీ పరిచర్య కావచ్చు, నీ ఉద్యోగం, నీ వ్యాపారంలో యామరపట్టుతనము నీకు పనికి రాదు అని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏమంటాడు మత్తయిలో, పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటం కలిగి ఉండండి. దేవుడే చెప్పిన మాట ఇది. హల్లెలూయా. వివేకం కలిగి ఉండాలి. ఫస్ట్ పామునే వాడుతున్నాడు. పాము ఎంత వివేకంగా తప్పించుకుంటుందండి, ఉన్నట్టే ఉంటుంది అక్కడ. ఏ సందులోకి వెళ్ళిపోద్దో, ఎటు దూరిపోద్దో తెలీదు. 100 కట్ల కింద అది ఉందంటే 99 కట్ల కింద అది ఉండదు. 100వ కట్ట కింద ఎక్కడో ఉంటుందండి. అది అంత వివేకంగా ఒక్కొక్క కట్ట తీసే కొంత ఫాస్ట్గా తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అంత వివేకం కలిగిన వారమై, ఒక ఫోకస్ కలిగిన వారమై మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో ఈ ఆరంభ దినాల్లో ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నీవు నీ ఏమరపాటు తనాన్ని బట్టి నీ జీవితంలో అనుమానమున నువ్వు ఓడిపోతున్నావు. అయితే ఈరోజు నీతో పాటు ఒక మంచి వివేకము కలిగిన, శక్తి కలిగిన ఆత్మను నీకు తోడుగా ఈ దినం నుంచి నేను పంపించబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మ మీతో పాటు మీతో ఉండి యుద్ధము చేస్తుంది. హల్లెలూయా. గిద్యోనుతో మంచి వివేకం కలిగిన వారిని పంపించాడు, నిపుణత కలిగిన వారిని పంపించాడు. ఏది పడితే అది, ఎటువైపు పడితే అటువైపు వెళ్ళే వారిని ఆపేశాడండి. భయముతో ఉన్నవారిని, అనుమానంతో ఉన్నవారిని, త్రోసేయాలని, పడద్రోయాలని చూస్తున్న వారిని దేవుడు ఏం చేశాడంట, కట్టివేశాడు, ఆపేశాడు అక్కడ. అలాంటి కార్యమే ఈ దినము నుండి నీ జీవితంలో జరిగించాలని ఈ ప్రాంగణానికి ఆయన నిన్ను తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు, అనుమానము భయము పోవాలి, 2 వివేకముతో పాటు శత్రువును ఒక కంట కనిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇప్పటి వరకు నీ శక్తితో, నీ బలముతో నువ్వు కంట కనిపెట్టలేకపోయావు కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక్కదానివే చేయలేకపోతున్నావు కదా, బలహీనమైపోతున్నావు కదా బిడ్డ. అందుకే నా బలమైన ఆత్మను, స్వతంత్రత కూడిన కలిగిన ఆత్మను మీకు నేను ఈరోజు మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సెలక్షన్స్ అయిపోయినాయండి. 300 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఫైనల్గా సెలక్షన్స్ అయిపోయిన తర్వాత వారికి ఆయుధాలు ఇస్తున్నాడు. ఏ ఆయుధాలు ఇస్తున్నాడు చూడండి 16వ వచనంలో, అదే 7వ అధ్యాయం 16వ వచనంలో, ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొనక పోవుచున్నాను. నేను చేయునట్లు మీరు చేయవలెను. చాలు సిస్టర్, మిగతా మీరు తర్వాత చదురు. కానీ ఇక్కడ చూడండి, సెలక్షన్స్ అయిపోయిన తర్వాత వారికి ఆయుధాలు ఇస్తున్నాడు. ఏంటి ఆయుధాలు? కత్తులు ఇస్తున్నాడా, గొడ్డలు ఇస్తున్నాడా, ఏమిచ్చాడండి? ఒక బూర ఇచ్చాడంట, 2 ఒంటి కుండలు ఇచ్చాడు, 3 దివిటీలు ఇచ్చాడు. చూసి చదివారన్నమాట. 3 కుండ, బూర, దివిటి ప్రతి వాని చేతికి ఇచ్చాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కుండ, దివిటి, ఇంకా బూర, 3. వీళ్ళకి కత్తులు కానీ ఇంక ఏమి ఇవ్వాల. వీళ్ళు వెళ్తుంది ఎక్కడికి? యుద్ధానికి వెళ్తున్నారు. కానీ ఏమి ఇస్తున్నాడు? ఇవి ఇస్తున్నాడు. అయితే యుద్ధానికి వెళ్ళండి అంటున్నాడు ఈ 3 ఇచ్చి. మన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు కదా, మోసం చేసే దేవుడు కాదు కదండి, మభ్యపెట్టే దేవుడా కాదు. నా దేవుడు శత్రువు నీ ద్వారా మట్టి కర్పించాలని ఉద్దేశము కలిగి ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన నీ పక్షం నుండి నీతోనే యుద్ధం చేయిస్తాడంట. దేవునికి స్తోత్రం. పక్క నుండి ఇదిగో అట్లా చేయి, ఇట్లా చేయి, ఆయన గైడెన్స్లో నువ్వు యుద్ధము చేస్తుండగా ఆ యుద్ధములో నువ్వు గెలుపొందుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన ప్రణాళిక కలిగి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడండి. అందుకే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా మాత్రమే ఈ పని జరుగును. దేవునికి స్తోత్రం. ఆయుధమును బట్టి, సంపదను బట్టి కాదు. దేని ద్వారా కార్యం చెప్పండి? దేవుని ఆత్మ ద్వారా. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని? బూర దేనికి గుర్తుగా ఉంది చెప్పండి? బూర ప్రకటనకి గుర్తుగా ఉంది.
ప్రకటన అంటే నువ్వు ఏదైతే ప్రకటన చేస్తున్నావో అది ఒక బూర, ఎంపిక చేయబడ్డ సైనికుడికి బూర ఇవ్వమంటున్నాడు. ఏం చెప్పాడు? బూర ఇవ్వమన్నాడు. అంటే నువ్వు ఏదైతే ప్రకటన చేస్తున్నావో ఆ ప్రకటనను నిశ్చయంగా చేయటానికి ఆ సైనికులకి బూర ఇవ్వు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు అప్పట్లో ఏం చేసేవాళ్ళు? బూర. ఇప్పుడు కూడా ఏదైనా తెల్లారు ఏదైనా జరుగుతుంది ఊర్లలో ఏం చేస్తారు? ఏదో ఒక డ్రమ్ము లాంటిది తీసుకొని దండోర వేస్తారు, నెక్స్ట్ ఇలా జరగబోతుంది ఇది అది అని. యుద్ధానికి కూడా వెళ్ళే ముందు అప్పట్లో ఏం చేశారు? బూర ఊదుతున్నారంటే యుద్ధం స్టార్ట్ అవుతుందని అర్థము, సైనికులందరూ అలర్ట్ కావాలని అర్థము. ఇక్కడ చూడండి, విజయము సాధించినప్పుడు బూర ఊదాలి కదా మామూలుగా అయితే అప్పటి కాలంలో. కానీ ఇక్కడ చూడు ఏమంటున్నాడు? యుద్ధానికి వెళుతున్నప్పుడే బూర ఊదాలి అంటున్నాడు. హల్లెలూయా. అబ్రహాము కొడుకును బలివ్వడానికి ముందే ఆ క్రింద వాళ్ళందరూ మోరియా కొండ ఎక్కుతున్నారు. కింద సైనికులు వచ్చారు. కొడుకుని అబ్రహాము ఇస్సాకుని తీసుకొని పైకి వెళ్తూ బలివ్వడానికి వెళ్తూ ఏం చెప్తున్నాడు? బలిస్తుందే కొడుకును. ఆ విషయం అబ్రహాంకి బాగా తెలుసు. కానీ మీరు ఇక్కడే ఉండండి రా, మేము వస్తాం, నేను వస్తాను అలా ఏమన్నాడు? మేము వస్తాం. మీరు ఆ మాట చదవండి. ఆదికాండం 22:22లో మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి చూడగా తన పనివారితో, మీరు గాడిద ఇక్కడే ఉండండి. 5వ వచనం, మేము ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. 5వ వచనంలో చూసారు 22:5లో, నేను ఈ చిన్నవాడు పైకి వెళ్ళి దేవుని మొక్కి మరలా మేము తిరిగి వస్తాము. వాట్ ఎ ఫెయిత్ అండి. ఆయన ఎందుకు వెళ్తున్నాడు? ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు మేము అంటున్నాడు. అంటే ఎంత విశ్వాసంతో పలుకుతున్నాడు అంటే తన దేవుడు నా బిడ్డను తీసుకునే వ్యక్తి కాదు, బలికి ఆయన్నే ఒక దహన బలిని సమకూరుస్తాడు అక్కడ ఖచ్చితంగా అనే ఒక విశ్వాసముతో కింద నుండి బయలుదేరాడు. నా బిడ్డ బలి కాడు, కానీ బలికి ఒక దహన బలిని ఆయన సమకూర్చి పెట్టి ఉంటాడు. అక్కడ సమర్పించి ఆ బలిని నేను నా కొడుకు మరలా తిరిగి వస్తాం రా, మీరు కింద ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆయన విశ్వాసమే అండి. ఆయన సొదొమ గురించి ప్రార్థన చేసినప్పుడు అక్కడ చూడండి, లోతు కుటుంబము రక్షించబడింది. ఆయనలాగా గనక మనము నిజంగా కన్నీరు గార్చి దేవుడికి అడ్డుపడగలిగితే మన కుటుంబాలు కూడా రక్షించబడతాయి. దేవునికి స్తోత్రం. అవతల లోతు కుటుంబమే పరిశుద్ధంగా బ్రతకట్లా, దేవుడికి అవిధేయంగానే ఉన్నారు. కానీ అబ్రహాము ఏడుపును బట్టి, రారా బాబు మా ఓడు అక్కడ తెగ ఏడ్చేస్తున్నాడు నీకోసం, రారా బయటికి అని చెప్పి వెళ్ళి లోతు దగ్గరికి వెళ్ళాడు. లోతు అటు ఇటు తచ్చాడుతున్నాడంట. ఒరే బాబు రారా నాయన చెప్పి చేతి పట్టుకొని గట్టిగా అని బయటికి తీసుకొస్తున్నాడు. ఎవరిని బట్టండి? అబ్రహామును బట్టి. మీ ఓడు తెగ ఏడ్చేస్తున్నాడు, రారా నాయన ఇది నశించిపోతుంది, నువ్వు రారా ఫస్ట్ బయటికి, అది నా పిల్లలు వాళ్ళు నాయన అంత తర్వాత పక్కన పెట్టి రారా బాబు. చేతి పట్టుకొని తీసుకొస్తున్నాడండి కేవలం అబ్రహామును బట్టి. హల్లెలూయా. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చాడంటే ఓటి కుండనిచ్చాడు కదండి, బూర ఇచ్చాడు. బూర ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. బూర ఊదినప్పుడు యుద్ధంలో ఖచ్చితంగా గెలుపొందుతావు అనే యొక్క సాదృశ్యాన్ని ఇక్కడ మనకు చూపిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ కుండ ఇచ్చాడు. కుండకు సాదృశ్యం ఏంటంటే శరీరము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, శరీరము నలగొట్టబడాలి, సజీవ యాగం అవ్వాలి మన శరీరము. ఈరోజు దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే శరీరాన్ని కాపాడుకోవడం కాదు, దాన్ని పగలగొట్టమంటున్నాడు, విరగ్గొట్టమంటున్నాడు, వధించమంటున్నాడు. సిలువ వేయండి, బలిపీఠం మీద పెట్టండి. నీ కుండ పగలాలి, నీ దేహం నలగొట్టబడాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో నీ దేహం నలగొట్టబడతా ఉంటే, 4 మూలల నీ దేహాన్ని నువ్వు నలగొట్టుకుంటా ఉంటే బహిరంగంగా నా దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. ఆశీర్వాదానికి పాత్రురాలిగా నిన్ను మారుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసు తన్ను తాను బలిగాను అర్పణగాను ఏమిటండి మారిపోయాడు. బలిగా అర్పణగా మారిపోయాడు, పరిమళ వాసనగా మారిపోయాడు అంట. దేవునికి స్తోత్రం. ఎందుకు? మనము విడుదల పొందాలి, మనము పాపం నుండి విడిపింపబడాలని.
దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో మన శరీరాలని మన యొక్క పరంగా పెట్టి నలిగిపోయి అలిసిపోయి మనమంట దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనల జీవితాల్లో ఏదైతే మనల్ని నలగొడుతున్నాయో వాటిని అక్కడ ఆయన నలగొట్టి మనల్ని మహిమాయుక్తంగా మార్చేస్తాడంట. దేవునికి స్తోత్రం. నీకు విజయం రావాలి అంటే దేవుడి సన్నిధిలో నీ శరీరం ఏమవ్వాలి? నలగొట్టబడాలి. నీ శరీరం దేవుని సన్నిధిలో నలగొట్టబడతా ఉంటే దేవుని కార్యాలు నీ జీవితాలు అక్కడ బలంగా జరుగుతాయండి. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటారు, ఎన్నిసార్లు అండి నా యేసయ్య అయితే ఒకటేసారి సిలువ దెబ్బలు తిన్నాడు, కానీ కొరడా దెబ్బలు నేనైతే 3 సార్లు తిన్నానని పౌలు గారు చెప్తున్నారు. తన శరీరాన్ని తను నల్లగొట్టుకున్నాడంట. కాబట్టి అంత మహిమకరంగా పౌలు గారు వాడబడ్డారండి. మామూలు విషయం కాదు. నడుస్తుంటే నీడబడుతుంటే స్వస్థత, విడుదల, మరణించిన వారు లేచి కూర్చుంటున్నారు. ఆయన అపాయింట్మెంట్ దొరకడమే కష్టం అయిపోయేది. అందుకని ఆ మీటింగ్స్కి వచ్చి ఆయన ఎంతమందికని ప్రార్థన చేస్తాడు. కాబట్టి మంచాల మీద ఆయన మీటింగ్కి వస్తున్నాడంటే అలా మంచాల మీద కింద అట్లా పడుకోబెట్టే వాళ్ళంట. ఆయన వస్త్రం పడుతుంటే విడుదల, ఆయన నీడబడుతుంటే విడుదల. ఇన్ని కార్యాలు జరుగుతున్నాయంటే ఊరికనే జరగవవి. ఎంతగా నల్లగొట్టబడుతున్నాడు చూడండి. నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు ద్వారా నేను శోధించబడుతున్నాను అంటాడు. ఆ ముళ్ళు తీసేయమంటే దేవుడు తీసేయడా? ఆ ముళ్ళు ద్వారానే, ఆ ముళ్ళు ఉంది కాబట్టి ఇంకాస్త దేవుళ్ళో ఎక్కువగా నల్లగొట్టబడ్డాడు. ముళ్ళు అనగా బలహీనతకు సాదృశ్యం. ఇప్పుడు బలహీనత ఉంటే మనం ఏం చేస్తాం? ఎక్కువగా నన్ను స్వస్థపరచు అని ఖచ్చితంగా అడుగుతాం. అన్నీ బాగుంటే దేవుడి సన్నిధికి ఎవరు వస్తారండి? బలహీనతలు ఉంటేనే వస్తాను కదండి. బలహీనత ఆ ముళ్ళులో ఉన్నప్పటికీ దేవుడి సన్నిధి అంతగా నల్లగొట్టాడు కాబట్టి బయట అంత మహిమాయుక్తంగా పౌలు గారు వాడబడ్డారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన ఆధిపత్యం కలిగిన వాడిగా ఉన్నాడు ఆయన. ఏ ఆధిపత్యము? ఆత్మ సంబంధమైన. ఈరోజు ప్రభు మనల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడంటే మీరు కూడా ఆత్మ సంబంధమైన ఆధిపత్యం కలిగిన వారుగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే మీ బూరలు ఊదండి, మీ కుండలు పగలగొట్టండి. మీ కుండ పగిలిపోయినా పర్వాలేదు, కానీ మీలో ఉన్న దివిటి ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన పెట్టిన ఆత్మ, ఆయన పెట్టిన ఆ వెలుగు, ఆ అభిషేకము, ఆ వరములు, ఆ తలంతులు, ఆ యొక్క మహిమ కలిగిన ఆ వరములతో కూడిన శక్తి, అభిషేకపు కార్యాలు నీ జీవితాలు ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఎలీషా చచ్చిపోతున్న కాలంలో కూడా ఇంకా మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు, పడుకొని ఉన్నాడు. రాజు వచ్చాడు, యెహోయాము, అయ్యా మా పరిస్థితి ఏం బాగాలేదు, ఓడిపోయేటట్టున్నాం, ఏం చేయాలి చేయాలని అడుగుతున్నాడు ఎలీషాను. మా రౌతువు నీవే, మా రథము నీవే. 2 రాజుల గ్రంథంలో ఉంటుంది. అడుగుతూ ఉంటే ఆ మరణ పడక మీద ఉండి కూడా జస్ట్ అట్లా చేయి పెట్టాడంట ఆ బాణం మీద. ఆ బాణము ఎలా మారిపోయిందంటే నార్మల్ బాణముగా పక్కన పడవేయబడిన బాణాలల్లా పడివేయబడ్డాయంట సైడ్కి. ఒరే సరేరా ఆ 4 బాణాలు ఇటు తీసుకొని రా అన్నాడు. సరే అని పట్టుకో జస్ట్ ఆయన తాకాడంతే. ఎవరు? ఎలీషా. ఆ పక్కన పడవేయబడిన బాణము రక్షణ బాణముగా మారిపోయిందంటే. దేవునికి స్తోత్రం. ఒక అభిషేక్తుడికి ఇచ్చిన స్థాయి అదే. అందుకే ఆత్మ సంబంధమైన ఆధిపత్యం కలిగి ఉన్నప్పుడు శరీరము పగలగొట్టబడిన నల్లగొట్టబడిన నీలో ఉన్న ఆత్మ దీపం వెలుగుతూ ఉంటే నువ్వు ప్రపంచాన్ని శాసించగలుగుతావు. ప్రపంచానికి రక్షణకరంగా నువ్వు మారుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ బాణముగా మార్చివేయబడింది పక్కన పడి ఉన్న బాణము ఒక అభిషక్తుడు చెయ్యి పడగా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే శరీరము నల్లగొట్టబడాలి, ఆత్మ వెలగబడాలి. అఖండ విజయం ఇస్తాడని. మామూలు విజయం కాదు అది, అఖండ విజయము. కొంతమంది అంటారు కదా అఖండ జ్యోతి వెలిగించారండి అని వింటుంటాం దేవాలయాలలో. అట్లా ఆ జ్యోతి ఎట్లా ఉంటుంది? అఖండంగా మండుతూ ఉంటుంది, అలా రగిలిపోతూ ఉంటుంది ఆ మంట. దేవునికి స్తోత్రం. అట్లా ఒక అఖండమైన విజయాన్ని అలా నువ్వు వెలుగుతుంటే ప్రభు మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే ఆ 16వ వచనంలో అంటాడు, నన్ను చూసి నేను చేయనట్లు చెయ్యుడి అంటున్నాడు గిద్యోను. ఇప్పుడు నేను ఆ కుండను ఆ బూరను వాటిని తీసుకొని వెళ్తున్నాను, నేనేం చేస్తాను మీరు అలా నన్ను చూసి చెయ్యండి అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. అంటే నాలాగా ప్రార్థించు, నాలాగా దానము చేయి, నాలాగా నువ్వు ఉండని మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. కానీ గిద్యోను చెప్పగలుగుతున్నాడు. గల కారణం ఏంటి?
గిద్యోను నల్లగొట్టబడ్డాడు, గిద్యోను వెలుగుతున్నాడు. కాబట్టే పౌలు కూడా అంటాడు, నాలాగా మీరు నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. ఎంత ధైర్యం ఉంటే మాట చెప్పగలుగుతామండి? నువ్వు నాలాగా ఇది చేయరా, నువ్వు నాలాగా చేయరా చెప్పలేము. కొంతమంది నువ్వేదో పెద్ద సరిగ్గా ఉన్నట్టు నాకు చెప్తున్నావు అని అంటారు. కానీ ఈ గిద్యోను కానీ పౌలు కానీ నాలాగా చేయండి. వారు ఎంతగా నల్లగొట్టబడ్డారండి, వారెంతగా మరి ఆత్మలు వెలుగుతున్నారు. కాబట్టే దేవుడు విజయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు, ఎత్తుపల్లాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయండి. ఎత్తుపల్లాలు అనేది ఒక లైఫ్కి నార్మల్ థింగే. అంటే ఒకరోజు మంచిగా ఉండొచ్చు, ఒకరోజు మంచిగా ఉండకపోవచ్చు, ఒకరోజు సరిగ్గా వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. కొంతమంది చెప్తా ఉంటారు, మా పక్క వాళ్ళు మా వాళ్ళు మొన్నటి వరకు బాగానే ఉన్నారండి, ఏమొచ్చిందో తెలీదు, సడన్గా మాటలు బంద్ చేశారు, మాట్లాడటం లేదు. ఇట్లాంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. రైట్. సో చూడండి, ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటండి? మన యొక్క బూర ఊదినప్పుడు మనకి ఏమొస్తుంది? బూర అనగా ఏమన్నాడు? ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. ప్రార్థన చేసినప్పుడు జయం ఇస్తాను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మన శరీరాలు నలగొట్టబడినప్పుడు, మన శరీరాలు ప్రార్థనలో నలగొట్టబడతా ఉన్నప్పుడు దేవుడి కార్యాలు మన పట్ల బలంగా జరుగుతాయని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఇవన్నీ జరగాలంటే మనలో ఏం పోవాలి? అనుమానము, భయము పోయినప్పుడు, వివేకముతో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు కార్యాలు మన పట్ల జరిగిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు నేను వాక్యానికి టైటిల్ ఏమని పెట్టానంటే, ఎడారిలో గణతంత్ర దినోత్సవాలని పెట్టానంటే. ఎడారిలో గణతంత్ర దినోత్సవాలు. ఎందుకు ఈ మాట పెట్టానంటే, నిర్గమకాండం ఒకసారి తీయండి మీరు. నిర్గమకాండం 15వ అధ్యాయము. ఓపెన్ చేశారా? ఓకే, ఒక్క నిమిషం. సారీ, రెఫరెన్స్ నేను 1 నుంచి 1వ వచనాన్ని ఒకసారి చదవండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదము, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును పడద్రోసెను, ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన. చాలు సిస్టర్. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా వాళ్ళు పాట పాడుతున్నారు, సంతోషంగా గానాలు చేస్తున్నారు. ఎందుకు? ఇది మీరు తర్వాత చదువుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ బీభత్సంగా నాట్యం ఆడుతూ, పాటలు పాడుతూ సంతోషముగా బయటకు వచ్చారు, గానాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, అప్పటి వరకు వారు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉండిన తర్వాత వాళ్ళకి కొంచెం ముందుకు రాగానే ఏమొచ్చింది? సముద్రం వచ్చింది. మనందరికి తెలిసిందే. వాళ్ళు ఏమనుకున్నారు? అమ్మో, ఈ సముద్రంలో మేము మునిగిపోతామేమో అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వెనక ఫరో దరుముతున్నాడు. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యిలాగా వాళ్ళ పరిస్థితి ఉంది. ఆ టైంలో దైవజనుడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ఆ సముద్రం నుండి వారు బయటపడిన తర్వాత చేస్తున్న కార్యం ఇది. హల్లెలూయా. అప్పటి వరకు ఏమనుకున్నారు? కొంచెం టెన్షన్ ఉండింది, ఫరో ఎక్కడి నుంచి వస్తాడో అని. ఎప్పుడైతే సముద్రంలో ఫరోను అతని సైన్యమును కొట్టుకుపోయారో అప్పుడు వారు గొప్ప గానాలతో దేవుని స్తుతిస్తున్నారంట. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు ఇల్లులు లాగేయబడ్డాయి, జాబ్స్ పోయాయి, కట్టు బట్టలతోటి, గర్భిణీ స్త్రీలతోటి ఒక్క డెక్క కూడా వదలకుండా కోళ్ళను కూడా తీసుకొని బయలుదేరారు వారు కదండి. దేన్ని కూడా విడిచిపెట్టలు, అన్నిటిని తీసుకెళ్ళిపోయారు. అక్కడ వారికి మంచిగా, నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి వారు స్థిరమైపోయారు కదా. అక్కడే మంచిగా ఏమున్నాయి? ఇల్లులు కట్టేసుకున్నారు, జాబ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. అన్నీ సెటిల్మెంట్గా ఉన్న టైంలో మోషే బయటికి రండి అన్నాడు.
సరే ఆయన మాట నమ్మి వచ్చేసారు, అన్ని విడిచిపెట్టి వచ్చేసారు. పిల్లల్ని తీసుకొని ఎటు వెళ్ళాలో తెలీదు, ఎక్కడ ఉండాలో తెలీదు, అన్ని ప్రశ్నలే, సమాధానం ఒక్కటి కూడా లేదు వాళ్ళకి. మోషే ఎటు తీసుకెళ్తే అటు తీసుకెళ్ళాలి తప్ప వాళ్ళకి ఒక గురి కానీ ఏం తెలియదు కదా. వారికి పలానా చోటుకి వెళ్ళాలి, ఇన్ని కిలోమీటర్లు నడవాలని ఏం తెలియదు వాళ్ళకి. ప్రశ్న తప్ప సమాధానం లేదు. అటువంటి సమయంలో, ప్రశ్న ఉన్న సమయంలో వారు ఏం చేస్తున్నారు? ఉత్సవం జరిపించుకుంటున్నారంటే. ఏం చేస్తున్నారు? ఉత్సవం చేస్తున్నారంట. కారణం ఏంటి? ఇది మొదలుకొని మాకు స్వాతంత్రం వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడ ఫోన్ సైలెంట్లో పెట్టండి అమ్మ. ఇంత భయం లేదు మీకు దేవుడి సన్నిధి అంటే. హల్లెలూయా. చూడండి, కారణం ఏంటి? ఇది మొదలుకొని మాకు స్వాతంత్రం వచ్చిందని ఉత్సవాలు చేసుకుంటున్నారంట. అంతకుముందు వరకు ఏముంది? మా మెడ మీద కాడి ఉన్నది, ఫరో ఉన్నాడు అని ఇలాంటి ఒక టెన్షన్ ఉన్నింది. కానీ ఇప్పుడు కాడి పెట్టిన ఫరో లేడు. శాశ్వతంగా వాడిని దేవుడు ఏం చేశాడు? నిర్మూలన చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మమ్మల్ని మరలా బంధించే సత్తా కానీ, ఆ యొక్క బలము కానీ ఇంకా ఎవ్వరికీ లేదు. ఇంకా మమ్మల్ని బంధించే బలం ఇంకెవరికి లేదు. మాకు దిగులు పుట్టించగలిగిన రాజు ఇంకా లేడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఒకటే. ఈరోజు నువ్వు నమ్మి దేవుని వాగ్దానం వైపు నువ్వు అడుగులు వేయగలిగితే, దేవుడు మాట ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళగలిగితే, దైవజనుడు చెబుతున్న ఆ ఉపదేశముతో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోగలిగితే, లిటరలీ ఈ ఎడారి అనుభవం అయినా సరే, మీ జీవితంలో ఇప్పుడు ఎండిపోయిన స్థితి అనిపిస్తున్నా సరే, ఉత్సవాలు చేసుకునే కార్యాలు ప్రభు మీ కొరకు చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నానంటే, ఈరోజు మన పితరులందరూ ఎలా బ్రతికారు? వాగ్దానాల మీదేనండి. వాగ్దానాన్ని పట్టుకొని దేవుడు చేస్తాడని విశ్వాసంతో వెళ్ళారు, స్వతంత్రించుకున్నారు. వాళ్ళకి ఎవరు గట్టిగా మాట ఇవ్వలేదు. కొంతమంది అడుగుతారు, ఇది చెయ్యి ముందుకెళ్ళంటే, నువ్వు ఖచ్చితంగా చెప్తేనే నేను ఇది చేస్తాను, నువ్వు అడ్డం ఉంటానంటేనే నేను చేస్తాను, లేకపోతే మళ్ళీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి నాకు కదండి. ఈ మాటలు మనం మాట్లాడతాం. కానీ మన పితరులు కేవలము వాగ్దానాన్ని నమ్మి బయలుదేరారు కాబట్టి అనేకమైన వాటిని వారు స్వతంత్రించుకోగలిగారు. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈ మధ్యాహ్నము మీరు దేవుని వాగ్దానం వైపు మీరు అడుగులు వేయండి. దైవజనుడు యొక్క నడిపింపుకు మీ జీవితాన్ని అప్పగించుకోండి. అప్పుడు మీది ఎడారి అనుభవం అయినా సరే, మీరు ఆ ఎడారిలో ఉత్సవాలు చేసుకోగలిగిన ఆ శక్తిని, బలాన్ని, ఆ సామర్థ్యాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను బాధించే శత్రువులు ఇక కనిపించరు, బంధకాలు ఇక నీకు ఉండవు, సంఖ్యలు చెర విడుదల ఈ రోజు నుంచి నువ్వు పొందబోతున్నావు. హల్లెలూయా. నిజంగా అలాంటి ఆనందము అనిర్వచనమైందండి, మధురమైంది కదండి ఆ మాట. కానీ దేవుడు అంటున్నాడు, కేవలం అది మాటగా ఉండదు, మీ జీవితాల్లో దాన్ని నేను జరిగించబోతున్నాను. ఈరోజు దేశం అంతా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉంది. ఎందుకు? మా దేశానికి స్వతంత్రం వచ్చింది అని ఒక ఆనందము. కానీ నిజంగా కుటుంబాల్లో ఆనందం లేదు, ఆ సంతోషం లేదు. హల్లెలూయా. దేశం వదిలారు, ఉపాధి కోల్పోయినారు. ఆ టైంలో వారికి స్వాతంత్రం వచ్చిందంట. ఎప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటాం, మంచి జాబ్ ఉందండి, మంచి ఇల్లు ఉందండి, ఇవి హ్యాపీగా సెటిల్ అయ్యాను. కానీ వారికి ఇల్లు లేదు, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఏమని ఉత్సవం చేసుకుంటున్నారు? మాకు స్వాతంత్రం వచ్చింది అని. హల్లెలూయా. దేవుడు సన్నిధి ఉంటే ఏమీ లేకపోయినా సరే ఆ సంతోషం వేరుంటుందంటే. దేవునికి స్తోత్రం. తినడానికి తిండి లేకపోయినా, తాగడానికి నీరు లేకపోయినా, ఆయన సన్నిధి మనతో ఉంటే నిజంగా ఆ సంతోషము వేరండి. నిజంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 15వ అధ్యాయం 22వ వచనాలు మీరు తర్వాత చదువుకుంటే, ఆ ఉత్సాహంలో, ఆ సంతోషంలో 3 రోజులు నడిచేశారంట. వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు విపరీతంగా దాహం వేస్తుంది. ఇప్పుడు సరే ముందుకు వెళ్తా ఉన్నారు. మారని దేవుడు మధురంగా మార్చాడు. వాటర్ తాగారు. ద బెస్ట్ వాటర్ తాగిన అనుభవం. ఇప్పటివరకు అలాంటి వాటరే వారు తాగలేదంట. అంత తీయని, అంత మధురమైన నీటిని వారు తాగేలాగా ప్రభు చేశాడు. హల్లెలూయా. అప్పటి వరకు వారు ఏ విశ్వాసంతో ముందుకు వచ్చారు? మాకు ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం లేకపోయినా, ఇల్లులు లేకపోయినా సరే, మమ్మల్ని బంధించే రాజు మా జీవితంలో లేడు, మమ్మల్ని కట్టేసే శక్తులు ఇక మా జీవితంలో లేవు అని స్వతంత్రంగా వాళ్ళ స్వతంత్రాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నప్పుడు దేవుడట ద బెస్ట్ వాటిని టేస్ట్ చేసేవారిగా వారి జీవితాన్ని మార్చేశాడంటండి. ఇప్పటి వరకు నువ్వు తిననివి, అనుభవించనివి నువ్వు అనుభవించేలాగా ద
బెస్ట్ బ్లెస్సింగ్స్ని ప్రభు ఈ సంవత్సరము మీకు అనుగ్రహించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అంతకుముందు అన్ని సంవత్సరాలు నీళ్లు తాగలేదా అని కాదు, తాగారు, కానీ ద బెస్ట్ వాటర్ని వాళ్ళు టేస్ట్ చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆ ప్రత్యక్షత కలిగిన ఆ ఆశీర్వాదం ఎలాగుంటుందో మీరు అనుభవిస్తారు ఈ సంవత్సరము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంచెం ముందుకు వచ్చారు, తర్వాత 12 నీటి బుగ్గలు ఉన్నాయి. హల్లెలూయా. చక్కగా మరలా ఉత్సవము. ఎన్ని నీటి బుగ్గలు కనిపించేసరికి అసలు నీళ్ళే లేవని వచ్చారు. మంచి నీళ్లతో దేవుడు తృప్తిపరిచాడు. ఇంకొంచెం ముందుకు రాగానే మరి ఆ నీటి బుగ్గలను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. 70 ఈత చెట్లు కనిపిస్తున్నాయంట, 12 నీటి బుగ్గలు కనిపిస్తున్నాయంట. ఎంతో సంతోషము. మళ్ళీ ఉత్సవము. యేసును మీరు నిజముగా నమ్మగలిగితే, వాగ్దానాన్ని మీరు నమ్మగలిగితే, ఆయన పంపిన సేవకుడిని కనుక మీరు నమ్మగలిగితే, ఆయన పిలుపుకు మీరు స్పందించగలిగితే, ఇప్పుడు నీకు కలిగి ఉన్న ఈ శ్రమను దాన్ని బట్టి కాదు, కానీ విశ్వాసముతో కనుక నువ్వు ముందుకు నడగగలిగితే ప్రభు అంటున్నాడు, నీ జీవితాన్ని ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఉత్సవంగా నీ బ్రతుకు నేను మార్చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు వాగ్దానము వెంట నడవండి. దైవజనుడు చెబుతున్న ఉపదేశంలో మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. వెలగల రాళ్లతో కట్టుకోండి. గడ్డి కొర్రగాలు కాదు, ఏదో అద్భుతాలు ఆశ్చర్యకారాల కోసం కాదు మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాల్సింది. వెలగలిగిన రాళ్ళంట, ముత్యాలు, బంగారము, వెండితో మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. బలమైన ఉపదేశాలతో మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. అప్పుడు మీ జీవితాలను నేను ఎలా మారుస్తానంటే, మీరు ఎక్కడ ఒక్క అడుగు వేస్తే అక్కడ ఒక ఉత్సవం అంతే. దేవునికి స్తోత్రం. యోబు ఏమంటున్నాడండి, నా అడుగు నేతిలో ఉండేది. ప్రతిరోజు నేతిలో ఉండేదంట ఆయన అడుగు. పడేలాగా దేవుడు చేసేవాడంట. అనుమానము, భయము, ఒకసారి ఆ వెనక్కి వెళ్ళిన పరిస్థితిలో ఆయన యోబు అంటాడు, ఒకప్పుడు నేను అక్కడ అడుగేస్తే అక్కడ నేతిలో పడేది. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చగలిగిన యేసు నీతో ఉన్నాడు. నువ్వు అనుమానము పడకు, అధైర్యపడకు అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. జరిగిద్దా, ఈ సంవత్సరం అన్న అయ్యిద్దా, ఈ సంవత్సరం అన్న కార్యము జరుగుతుందా అని అనుమానం నీకు రావద్దు. దేవునికి స్తోత్రం. వాళ్ళకేంటండి, ఎడారి అయినా అయితేనేమి వారికి స్వేచ్ఛగా ఉంది, ఇప్పుడు హాయిగా ఉంది. 12 బుగ్గలు. నేను అనుకుంటాను 12 బుగ్గలు అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క బుగ్గి ఇచ్చేసాడు. 12 గోత్రాలు కదా, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క బుగ్గి ఇచ్చేసాడు అన్నమాట. హల్లెలూయా. ఒక్క మాటతో చెప్పాలంటే ఐగుప్తును విడిచిపెట్టారు. అప్పుడు స్టార్ట్ అయిందండి వాళ్ళ ఉత్సవం. ఎప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళకి ఉత్సవము? ఐగుప్తును విడిచిపెట్టారు. ఐగుప్తుకి సాదృశ్యం మనం చాలాసార్లు విన్నాం కదా. లోకము, ఆశలు, మన తలంపులు, మన ఆలోచనలు, ఇవన్నిటిని కూడా మనం పక్కన పెట్టగలిగితే మన జీవితాన్ని ఒక్కొక్క అడుగును ఒక్కొక్క ఉత్సవంగా ఆయన మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉత్సవానికి కారణం ఏంటి? వారు శారీరకంగా వారు అక్కడి నుంచి విడుదల పొందడం మాత్రమే కాదు, ఆత్మకంగా కూడా వారు అక్కడి నుంచి విడుదల పొందారండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మలో వారు స్వాతంత్రం పొందారంట. అందుకే నా ఆత్మ ఎక్కడుండును అక్కడ కొరింథీ పత్రికలో స్వతంత్రం ఉండును అంటాడు. హల్లెలూయా. ఆ స్వతంత్రతను అనుభవించాలనే ప్రభు కోరుకుంటున్నాడు. ఎన్నో సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, కానీ నీ బ్రతుకులో రాలేదే. ఇంకా ఒకటి కింద బానిసత్వము, ఒకరు చెబితే వినేటట్టు అయిపోయింది నీ బ్రతుకు. కానీ దేవుడు అంటున్నాడు, శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయకంగా కూడా నీకు ఒక మంచి స్వాతంత్రాన్ని నేను ఈ రోజు నుంచి నీకు అనుగ్రహించబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఆత్మీయంగా వారి ఇంట్లో ప్రార్థన చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి బంధువులకి నేను ప్రార్థనకి వెళ్తున్నానని ధైర్యంగా చెప్పే పరిస్థితి లేదు. దాక్కొని మందిరాలకు వచ్చే పరిస్థితి ఈరోజు స్టిల్ కొంతమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఎంతో ఇష్టం దేవుడు అంటే, కానీ స్వతంత్రంగా దేవుడి సన్నిధికి రాలేరు వాళ్ళు కదండి. అందుకే అంటున్నాడు, నేను మీకు ఆత్మలో మీరు పొందే స్వాతంత్రాన్ని మీకు నేను అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ఇక ఫరో వేస్తున్న బంధకాలు కానీ, బాధించే శత్రువులు కానీ ఇక మీకు ఉండరు. పూర్తి స్వేచ్ఛ ప్రభు మీకు ఈ సంవత్సరం మీకు అనుగ్రహించబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక మీకు రూల్స్ పెట్టేవారు ఎవ్వరు కూడా మీ జీవితంలో ఉండబోవటం లేదంటే, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, నువ్వు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ రూల్ ప్రకారమే నడిచి విసిగిపోయి ఉంటే నా ప్రభు అంటున్నాడు, ఇక నీకు రూల్ పెట్టేవాడే నీ జీవితంలో లేకుండా నా ప్రభు కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నమ్ముతున్నావు ఒక్కొక్క అడుగు ఒక ఉత్సవంగా నీ బ్రతుకును మారుస్తాడని. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మారుస్తాడండి. ఈ ఎత్తు ఫలాలు నీకేమి శాశ్వతము కాదు. ఈ ఒడిదడుకులు నీ జీవితంలో శాశ్వతము కాదు. ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగాలేట్లేదు. ఈ ఎత్తు పల్లాలు రోడ్డు మీదకి ఇప్పుడు చూడండి, మన రోడ్లన్నీ ఏం చేస్తున్నారు, తవ్వున్నారు కదండి. ఎత్తు పల్లాలు సాఫ్గా లేదు రోడ్డు, అయినా సరే వస్తున్నాం కదండి, అవునా కదా. ఈ ఎత్తు పల్లాలు ఇప్పుడు ఈ రోడ్ ఏం శాశ్వతం కాదు కదా. మంచిగా దాన్ని క్లీన్ చేస్తారు, మంచి రోడ్డు వేస్తారు, హైవేగా మార్చేస్తారు, టైం పడుతుంది. కాకపోతే అదే ప్రభు అంటున్నాడు, మన జీవితంలో కూడా ఈ ఎత్తు పల్లాలు ఏమీ శాశ్వతము కాదు. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు అంటున్నాడు, అందుకే నువ్వు నన్ను సిగ్గుపడనీయవయ్యా, నువ్వు నన్ను ఏ రోజు సిగ్గుపడనీయవు. అదే వాగ్దానం మీతో రోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్న ఆయన ప్రజల ఎదుట ఎప్పుడు కూడా సిగ్గుపడేవాడిగా నిన్న ఆయన ఉంచాడు. దేవునికి స్తోత్రం. మీరు ఆ మాట ఒకసారి తీయండి. 31వ కీర్తన 15వ వచనం చదవండి సిస్టర్ ఒకసారి. 31వ కీర్తన 15. నా కాలగతులు నీ వశములోనున్నవి, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షించుము. చాలు సిస్టర్, ఏమంటున్నాడు ఇక్కడ, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నీ కాలగతులు అంట ఆయన చేతుల్లో ఉన్నాయంట. నువ్వు అనుకుంటున్నావా పలానోళ్ళ చేతుల్లో ఉన్నాయి, పలానా మాంత్రికుల చేతుల్లో నా కాలగతులు ఉన్నాయి, వాడు ఎప్పుడు ఏదన్నా చేసేస్తానా నేను అయిపోతానేమో, లేకపోతే వాడు ఏదో చేస్తున్నాడు వీళ్ళేదో చేస్తున్నారు. కాదు, నీ కాలగతులు మాంత్రికుల చేతిలోనో నీ పక్కన వారో నీ బంధువుల చేతిలో లేవు. దేవుని చేతిలో నీ కాలములు, నీ జీవితము, నీ సమయం అంతా సురక్షితముగా ఉన్నది. అది దేవునికి స్తోత్రం. నీ ఎత్తు పల్లాలను ఆయన హైవేగా మారుస్తానంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఎత్తు పల్లాలు కలిగిన జీవితాన్ని బట్టి ఈరోజు నీ తల్లిదండ్రులు, నీ బంధువులు విసిగిపోయినారేమో. వీడు మారడు కదండి, విసిగిపోయినారు కొంతమంది జీవితాలను బట్టి. ఎందుకంటే ఏ రోజు సాఫ్గా అయినా బ్రతికే లేదు. జీవితకాలం ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు 40, 50 సంవత్సరాలు నీకున్నాయో, 30 ఉన్నాయో, 70 సంవత్సరాలతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరాలన్నీ కూడా ఎత్తు పల్లాలే. విసిగిపోయినారు నీ ప్రజలు నిన్ను చూసి, నీ తల్లిదండ్రులు నిన్ను చూసి విసిగిపోయినారు. కొండలు లోయలు, కొండలు లోయలు, ఇదే ఉంది నీ జీవితం అంతా కూడా. ఒక సుఖము లేదు నీ బ్రతుకి. ప్రభు అంటున్నాడు, బిడ్డ నీ కొండలు నీ లోయలు నేను పూడుస్తున్నాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క ఈ ఒడిదడుకులు, ఈ కొండలు, ఈ గుట్టలుగా ఉన్నదాన్ని నేను హైవేగా మార్చబోతున్నాను అంటున్నాడండి. నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషపడబోతున్నారు. నీ బంధువులు నిన్ను బట్టి ఒక సాక్ష్యం చెప్పబోతున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు విసిగిపోయారు నిన్ను బట్టి, ఇక ఆమె పరిస్థితి అంతే జరగదని విసిగిపోయినారు, కానీ ఇక వారు నిన్ను బట్టి సాక్ష్యం చెప్పేలాగా నా ప్రభు నీకు సంపూర్ణ స్వాతంత్రాన్ని ఈ దినము నుండి నీకు చెయ్యి అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చెప్తా ఉంటారు, నా తల్లిదండ్రులు నన్ను బట్టి ఏ రోజు సంతోషంగా లేరండి, ఎప్పుడు నా పరిస్థితిని, నా జీవితాన్ని తలుచుకొని బాధపడుతూనే ఉన్నారు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు నేను నా జీవితం బాగా కాదని. వాళ్ళెవరండి డిసైడ్ చేయడానికి? ఈరోజు నా దేవుడు డిసైడ్ చేసేసాడు నీ ఎత్తు పల్లాల్ని హైవేగా మార్చడానికి. హీ విల్ డిసైడెడ్. దేవునికి స్తోత్రం. అంటే దెస్సలోనిక పత్రికలో ఒకసారి ఆ మాట చదవండి. 2వ దెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన, దెస్సలోనిక పత్రిక, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వంలో నుండి కాపాడును. చాలు సిస్టర్, ఏమంటున్నాడు? ఆయన నమ్మదగిన వాడు, మిమ్మల్ని ఏం చేస్తాడంట? ప్రతి దుష్టత్వం, ఈరోజు దుష్టత్వముతో మీరు నింపబడి ఉన్నారు. దుష్టత్వం మీ మీద విర్రవేగుతుంది. దుష్టుడు తన యొక్క కార్యాలు మీ మీద అనేకమైనవి ఒకటి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు. కొంతమంది అంటారు కదా, మూలిగా నక్క మీద తాడికేవాడు. మొన్నే బాధను ఇది ఫ్రీ అయిపోయామనుకుంటే ఒక పెద్ద భారం వచ్చి నా నెత్తి మీద పడ్డండి. తట్టుకోలేకపోతున్నాను. ఒకటి ఫ్రీ అయ్యేలకు ఒకటి వస్తూ ఉంది జీవితంలో. ఆయన ఏమంటున్నాడు? దుష్టత్వము నుండి మిమ్మల్ని నేను కాపాడుతాను, దుష్టుని కార్యాల నుండి మిమ్మల్ని నేను కాపాడుతాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం వాడు ఎన్ని కార్యాలు కనుక తీసుకురాని నీ జీవితంలో,
ఈ సంవత్సరం ప్రారంభంలోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క నూతనమైన నెలలో వాడు ఎన్ని తీసుకురాని నీ జీవితంలోకి, వాడు ఎన్ని తుఫాన్లు, ఎన్ని వరదలను తీసుకురాని, ఎన్ని డ్యాములు నీ మీద వదలని గాక, వాడి దుష్టత్వంలో నుండి మిమ్మల్ని నేను కాపాడుతాను, స్థిరపరుస్తాను అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్థిరపరుస్తాడంట, స్థిరపరిచి కాపాడుతాడు, స్థిరపరుస్తాడు మిమ్మల్ని. ఒక నిలకడ తత్వాన్ని మీకు ఇస్తాడు. స్థిరంగా ఉండేవాడిగా నేను మారుస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని విశ్వాసాన్ని చూస్తున్నాడు. లోకంలో అందుకే అంటాడు యోహాను పత్రిక, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యముగా మీరుండండి. ఎందుకంటే దుష్టత్వం నుంచి నేను కాపాడుతున్నాను కదా, నా ఆత్మను మీకు ఇచ్చాను కదా, నా స్వతంత్రతను మీకు ఇచ్చాను కదా. ఈ శ్రమకు మీరు భయపడకండి. దేవునికి మహిమ. హల్లెలూయా. పరిశుద్ధులకే వస్తాయండి శ్రమలు. పరిశుద్ధత లేని వారికి వస్తాయి, పరిశుద్ధులకే వస్తాయి. నేను వెళ్ళాను, ఏమంటున్నాడు యేసయ్య, నేను ఆల్రెడీ మీరు వెళుతున్న ప్రతి పరిస్థితి నుంచి నేను వెళ్ళి ఉన్నాను. ఆ సమస్య కూడా నేను వెళ్ళి ఉన్నాను, ఆ రోగపు యొక్క పరిస్థితి నేను వెళ్ళి ఉన్నాను. కాబట్టి నేను ఆల్రెడీ నాకు తెలుసు. కాబట్టి నేను మీకు ఆ సమస్య కూడా మీరు వెళ్ళినప్పటికీ అక్కడి నుంచి మిమ్మల్ని నేను పిక్ చేసి సురక్షితమైన ప్రాంతంలో మిమ్మల్ని తీసుకొచ్చి పెడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కష్టం గుండా, నీ దుఃఖం గుండా ఆల్రెడీ యేసయ్య వెళ్ళి ఉన్నాడు. నువ్వు అనుకుంటుండొచ్చు, నువ్వు ఎక్కడో మహిమలో ఉండి నువ్వు ఎన్నైనా మాటలు చెప్తావయ్యా, ఇక్కడ ప్రతి పరిస్థితి ఎదుర్కొంటుంది మేము, నువ్వు అలా అంటావని ఆయన ఆల్రెడీ ఈ లోకానికి వచ్చి ప్రతిదీ పడి ఆయన వెళ్ళున్నాడండి నిన్ను మరలా బయటికి తీసుకురావడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసయ్య పేతురుతో అంటాడు ఒక లూకాసు వార్తలో, పేతురు, సాతానుడు నిన్ను జల్లిడబట్టినట్లు జల్లించాలని, గోధుమ గింజలు జల్లించినట్లు జల్లించాలని వాడిని నాశిస్తున్నాడు, జాగ్రత్త అంటాడు పేతురుతో యేసయ్య. 22వ అధ్యాయము లూకాసు వార్త 31వ వచనం 32వ వచనంలో మీరు నోట్ చేసుకోండి ఆ మాట. జల్లెడు పట్టినట్లు జల్లించాలని వాడు చూస్తున్నాడంట. అయితే మీ కొరకు నేను వేడుకుంటున్నాను, వాడు ఎంత జల్లించినా మీ కొరకు నా తండ్రి దగ్గర నేను మొరపెడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిక ఉంచండి, విశ్వాసంగా ఉంచండి. దేవునికి స్తోత్రం. మన విశ్వాసాలు ఆయన చూస్తున్నాడండి, మన విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు. ఈరోజు కూడా ఆయన ఖాళీగా ఏం లేడు, నీ పని మీదే ఉన్నాడు ఆయన. ఈరోజు కొంతమంది చెప్తా ఉంటారు కదా, ఫోన్ చేసి ఏమైందండి నా పని ఏమైందని అంటే, నీ పని మీదే ఉన్నానమ్మా, అయిపోగానే నీకు ఫోన్ చేస్తానంటారు. అవునా కదా? అవునా కదా? ఒక్కొక్కసారి ఆడు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నీ పని మీదే ఉన్నాడు యేసయ్య. ఆయన మనల్ని బట్టి మర్చిపోయే దేవుడు కాదు ఆయన. ఖచ్చితంగా నీకు రావాల్సిన ప్రతి దానిని నీ యొద్దకు ఆయన పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. రక్తస్రావంతో ఉన్న స్త్రీ ఆ ప్రాంతానికి యేసయ్య వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఆమె విశ్వాసం మరింత పెరిగిపోయింది. ఖచ్చితంగా ఈరోజు ఆయన నేను ముట్టుకుంటాను, ఆయనతో నేను ప్రేయర్ చేయించుకుంటానని విశ్వాసంతో ఎక్కడో నుండి ఊరి బయట నుండి బయలుదేరింది. ఆమె అప్పటి వరకు వింటుంది, విశ్వాసము దృఢపరుచుకుంది, కానీ ఆయన గురించిన వార్త వస్తున్నాడు, సంచరిస్తున్నాడు అని విన్నప్పుడు ఆమె విశ్వాసపు లెవెల్ ఏమైంది? పెరిగిపోయింది. కృపాసనం యొద్దకు ధైర్యంగా వెళ్ళిందండి. యేసయ్యా, నువ్వు నన్ను ముట్టకపోయినా పర్లేదు, నేనే నిన్ను ముడతాను. హల్లెలూయా. యేసయ్య ఆమెను ముట్టలేదండి, ఆమె యేసయ్యను ముట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చేయి నా మీద పడట్లేదా? పర్వాలేదు, నేనే నీ మీద చేయి వేస్తానయ్యా. హల్లెలూయా. ఈ ఎత్తు పల్లాలు కలిగిన జీవితంలో నీ పాదాలు నేను పట్టుకుంటాను ప్రభా. ఆయన పాదాలు ముడితే చాలండి. ఇప్పుడు అంటారు కదా, కరెంటు తీగ మీద వెళ్ళి మన మీద కరెంటు తీగ పడ్డా షాక్ కొడుతుంది. అలాగే యేసయ్య నిన్ను ముట్టుకున్నా, నువ్వు యేసయ్యను ముట్టుకున్నా అద్భుతమే. హల్లెలూయా. ఆయన నిన్ను ముట్టుకోవడానికి రావట్లేదా? నువ్వే ఆయన ముట్టుకోవడానికి ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రయత్నాన్ని ఆయన అడ్డుకునే దేవుడు కాదు. ఎవడు అడ్డుకున్నా సరే వాడిని గద్దించేవాడు ఆయన. శిష్యులందరూ ఏంటి అన్నా సరే, ఆగండి తల్లి, నువ్వు సమాధానం కలిగిన దానవై పొమ్ము. ఆ మాటతో ఆమెకి విడుదల వచ్చేసిందంటే, ఏడుపు, కన్నీరు, తిరగని డాక్టర్స్ లేరు, డబ్బు కోల్పోయింది, సమాధానం కోల్పోయింది. పిల్లలతో పాపం ఒక ముద్ద తిని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో వాళ్ళ కొండిపెట్టి కదండి, ఊరు బయటే కదా మా లైఫ్ అంతా.
సంతోషం వచ్చిందండి. స్వతంత్రత వచ్చింది. ఒక మాటతో చెప్పాలంటే 12 సంవత్సరాల నుండి ఆ బానిసత్వపు సంఖ్యల నుండి విడుదల పొంది ఆ సంపూర్ణ స్వతంత్రత ఆమె పొందింది ఆ రోజు. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రతి దానికి ఒక సమయం ఉంది బిడ్డ. మనుషుడు క్విట్ అని చెప్తాడు, కానీ యేసయ్య నేను క్విట్, నేను ఇది చేయనని చెప్పడు. నాకు ఇది చేత కదని చెప్పడు ఆయన. మనుషులుగా మనం అంటాం, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే ఈ పని నేను చేయలేనమ్మా, ఇదా నా వల్ల కాదమ్మా, లేకపోతే ఇంకోసారి చూద్దాంలే అమ్మా, మనుషులు అంటారు. కానీ ఆయన క్విట్, నేను చేయలేను, ఇప్పుడు కాదు తర్వాత ఆయన అన్నాడు ఆయన మాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ విశ్వాసం పరిపక్వత చెందాలి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. పరిపక్వత అంటే ఏంటండి? అభివృద్ధి, దృఢమవ్వాలని విశ్వాసము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చిన్నపిల్లల్ని చూడండి, ఎవరో ఒకరు చూసుకోవాలి. పెద్ద అయిన తర్వాత వాడికి ఇంకొకరు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్రీస్తులో నువ్వు పరిపక్వత చెందినవాడిగా నువ్వు ఉన్నప్పుడు నీకు ఇంకాస్త ఎక్కువగా అనేకమైన వాటిని నీకు అప్పగించడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు. ఒక తండ్రి తన పిల్లాడికి ఆస్తి ఎప్పుడు అప్పగిస్తాడు? వాడు పూర్తిగా పరిణితి చెంది, పరిపక్వత చెంది, తన పను తను చేసుకుంటూ తను అన్నీ చేయగలిగిన సామర్థ్యత వచ్చినప్పుడు తండ్రి పిలిచి ఇదిగో నాన్న అని ఏం చేస్తాడు? ల్యాండ్ పేపర్స్ తన చేతిలో పెడతాడు. దేవునికి స్తోత్రం. అనేకమైన వాటి మీద తండ్రి నియమిస్తాడు కొడుకుని. అందుకే ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా చిన్న పిల్లాడి భక్తి కాదు ఇంకా నీకు. ఏదో దగ్గాడని తుమ్మాడను, వాడు ఇదన్నాడు వీదన్నాడు, ఇంకా అలుక్కుంటా ఇంకెన్ని సంవత్సరాలు ఉంటావు? వాడు ఇదన్నాడు వీడదన్నాడు పట్టించుకుంటూ ఇంకెన్ని సంవత్సరాలు ఉంటావు? మా సేవకుడు మా ఇంటికి రాలేదండి, వాళ్ళ ఇంటికే వెళ్తున్నాడని అలిగేస్తారు. నాకు ప్రార్థన ఇవ్వలేదని అలుగుతారు, పాట ఇవ్వలేదని అలుగుతారు. కొంతమంది మన సంఘంలో దేవుడు కృపను బట్టి అట్లా లేదు, కానీ కొన్ని సంఘాల్లో వింటుంటాం పాట ఇవ్వలేదని అలిగి వెళ్ళిపోతారు. ఎవరిళ్ళు? ఇంకా చిన్న పిల్లల భక్తులది. పరిపక్వత చెందాలి భక్తిలో. ప్రతి దాన్ని పట్టించుకుంటూ వెళితే ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళలేము, దేవుని కార్యాలు పొందలేము. ఈరోజు సేవలో మేము చెప్పగలమండి, ఎన్ని వస్తాయి తెలుసా బ్యాడ్, ప్రతిదీ అందరూ మంచనాలని లేదు కదా. సువార్త వెదజల్లబడుతుంటే సోషల్ మీడియా నుంచి ఎన్నో నెగిటివ్స్ ఎదుర్కొంటూ ఉంటాం. ఇక్కడ ప్రే టవర్ దగ్గర మరి ఆదివారం జరుగుతున్న ఆరాధనల దగ్గర ఎన్నో వస్తుంటాయి. మా కుటుంబం నుంచి దేనికి రారు, దేంట్లో కలవరు, ఎన్ని నెగిటివిటీస్ ఎదుర్కొంటామో తెలుసా మేము. కానీ ఒకటే, ఇవన్నీ శాశ్వతం కాదు, నా దేవుడు ఒక్కడే శాశ్వతము. హల్లెలూయా. ఆయన గట్టిగా పట్టుకున్నాం కాబట్టే ఈరోజు అన్నీ కూడా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా నా దేవుడు కార్యము చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా చెప్పగలమా, ఎన్ని పెళ్ళిళ్ళు ఎన్ని ఫంక్షన్స్ కూడా మేము వెళ్ళకుండా వాళ్ళతో తిట్లు తిన్నామో. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదండి. దేవుడు నిజంగా ఆయన యొద్ద గట్టిగా విశ్వాసంతో ఉన్నప్పుడు, ఒక పరిపక్వత కలిగిన క్రైస్తవుడుగా నువ్వు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ నేను వెతుక్కుంటూ వస్తాయి. దేవుడికి స్తోత్రం. కుమారుడు తనంత పని తను చేసుకుంటా ఉంటే తండ్రి పిలిచి అప్పగించాడంట, తీసుకో నాన్న అని. వాడి పనే, నీ పనే ఇతరులకు ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. నీ పని కనిపించాలా. నువ్వెంత దృఢంగా ఉంటావు, నువ్వెంత విశ్వాసంగా ఉంటావు. అమ్మో ఆమెనా, వాళ్ళ ఆదివారం అయితే ఎక్కడికి రారు. మా దగ్గర 2 ఆత్మలు 3 ఉన్నప్పుడు కూడా ఆదివారం ఆరాధన ఏ రోజు మేము ఆపలేదండి. ఒక్కరికి వాక్యం చెప్పుకున్న రోజులు మాకున్నాయి. 2 3 ఒక్కరే కదా వస్తుంది 2 వారాల నుంచి, పర్లేదులే ఈ ఫంక్షన్కి వెళ్ళిపోదాం, ఈ అటెంప్ట్ చేద్దాం. ఏ ఆదివారం కూడా దేవుడు మందిరాన్ని ఆపిన ఆ రోజు లేదండి. ఏ ఆదివారం లాక్డౌన్లో అప్పుడు ఆ టైంలో తప్ప రీసెంట్గా ఇన్ని సంవత్సరాల సేవ చేతుల్లో ఒక ఆదివారం కూడా దేవుడి సన్నిధి మానలా. ఆ సాక్ష్యం అన్ని మనుషుడు గుర్తించకపోవచ్చు, దేవుడు చూడట్లేదా? దాని ప్రతిఫలమే ఈరోజు మమ్మల్ని ఈ రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. పరిపక్వత చెందిన వాడుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందాక అందుకే ఏమన్నాడు? ఫస్ట్ అనుమానము భయము మనలో నుంచి ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి. విశ్వాసము పెరగాలి. ఎప్పుడు ఎత్తు పల్లాలు ఉన్నా సరే జీవితంలో అవి ఏది కూడా శాశ్వతము కాదు. చూడండి, ఎడారిలో వారు స్వతంత్రోత్సవం జరుపుకున్నట్లుగా దేవుడు కార్యము చేశాడు. దేవుడు కార్యం చేశాడు. వీళ్ళు అనుమానంతో బయలుదేరలేదు. మేబీ స్టార్టింగ్ వచ్చినప్పుడు అలా ఉండారేమో, కానీ దినదినము వాళ్ళు దేవుని కార్యాలు చూస్తున్నప్పుడు వారి విశ్వాసము పెరిగింది.
ఆ యొక్క ఇజ్రాయెల్ కొంతమంది ఇంకా కుక్కతో ఒక వంకరలాగే ఉన్నారు, వాళ్ళు నశించిపోయారు. దట్ ఈజ్ ద సెకండరీ. కాకపోతే వాళ్ళు ఎక్కడ ఉత్సవం చేసుకున్నారండి? ఎడారిలో. ఆ విషయాన్ని పట్టుకోండి మీరు. ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు, ఈరోజు కఠినంగా ఉంది నా పరిస్థితి, ఎండిపోయినట్టుగా ఉంది నా పరిస్థితి అని. కానీ ప్రభువు ఈరోజు మీకు వాగ్దానం చేస్తుంది ఈ మాటే, ఎడారి అయినా సరే అక్కడే ఒక ఉత్సవం జరుపుకునేలాగా నీ అడుగుని నా ప్రభు మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా. అంత హృదయ ఆనందము దేవుడు నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ గతాన్ని బట్టి, నీ వర్తమానాన్ని బట్టి చూసే దేవుడు కాదు, నీ భవిష్యత్తును చూస్తున్న దేవుడు ఆయన. మనుషుడు గతాన్ని తవ్వి హింసిస్తాడు కదండి. ఇంకొంతమంది వర్తమానాన్ని చూసి బాధ పెడతారు, నీ బ్రతికిప్పుడు ఇలా ఉందని. కానీ దేవుడు నీ భవిష్యత్తును బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భవిష్యత్తులో నీ పట్ల ఏమి కార్యాలు చేయబోతున్నాడు దాన్ని బట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. భవిష్యత్తును గురించిన మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రభు. నీ భవిష్యత్తులో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఉత్సవం చేసుకునేలాగా నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీకున్న సమస్తాన్ని నా ప్రభు ఈ దినం నుండి మార్చివేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నీ గతాన్ని పట్టించుకోకు, ప్రజెంట్ ఉన్న నీ వర్తమానం వైపు చూడకు, నీ భవిష్యత్తుని వైపు చూడు, నీ వాగ్దానం వైపు చూడు. అక్కడికి నీ యొక్క ప్రయాణం సాగించు. నా దేవుడు నీ జీవితాన్ని అట్టి రీతిగా మలిచి మార్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుడు నీతో ఈరోజు మాట్లాడి ఉంటే, ఆయన మాట్లాడే దేవుడు ఈరోజు నిజమైన స్వాతంత్రాన్ని, గణతంత్రతను మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చిన నిన్ను ఈరోజు వెట్టిగా వ్యర్థంగా పంపించట్లేదు. సంపూర్ణ స్వాతంత్రం పొందుకొని వెళ్ళబోతున్నావు. స్వేచ్ఛను పొందావు. ఇక నువ్వు ఎవరి రూల్స్కి నువ్వు భయపడద్దు. నువ్వు భయపడద్దు. వాళ్ళు ఇది ఇంటారు, వీళ్ళు అంటారు, నువ్వెవరికి భయపడద్దు. ఏ రూల్స్ నీ మీద చెల్లవు. యు ఆర్ ద రూరల్. నువ్వే ఒక రూరల్గా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. నువ్వు ఏ రూల్ పెడితే అదే జరగబోతుంది అంతే. రిషకేందల్లి ప్రభా. నీ కుటుంబంలో ఒక రూలు నువ్వేది పాస్ చేస్తున్నావు అదే జరిగేలాగా నీ నోటిని అభిషేకించబోతున్నాడు ఆయన. లెట్ యు రిసీవ్ దట్ వర్డ్. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలయ్యా. నువ్వెంతైనా నువ్వు గొప్ప దేవుడవయ్యా. మా జీవితాలను ఉన్నతంగా మారుస్తావయ్యా. నువ్వు గొప్ప కృపగలిగిన దేవుడవు తండ్రి. ఇదిగో నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ జీవితంలో ఉన్నారో, ఏ అడారిలో ఉన్నారో, ఇదిగో వారందరూ దేవా ఒక్కొక్క ఉత్సవముగా వారి జీవితాలు మీరు మార్చుదురు గాక. స్వేచ్ఛ స్వాతంత్రం వారు పొందుదురు గాక. బంధకాల నుండి, అనారోగ్యం నుండి, సమస్యల నుండి, కోర్టు కేసుల నుండి, ఆటుపోట్ల నుండి, ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులన్నీ కూడా నార్మల్కు వచ్చును గాక. వరదలు, డ్యాములు, ఏది వాడు విప్పుతున్న యేసునామములో అవన్నీ అణిగిపోవాలి. యేసునామములో రోజుకొక ప్రవాహాన్ని తీసుకొస్తున్న దుర్గములు కూలిపోతున్న యేసునామములో. రోజుకొక సమస్యని నీ గృహంలో ప్రవేశపెడుతున్న సాతాను క్రియలు, వాడి కృత్యాలు యేసునామములో ఈ మధ్యాహ్నము విరిగిపోతున్నాయి. సంఖ్యలు తెగ్గొట్టబడబోతున్న యేసు నామములో. బలమైన దేవుని కార్యము జరుగుతుంది. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడిని ఇంటిని దర్శిస్తున్నాడు. ఆశ్చర్యమైన నీ కృపను బట్టి వందనాలు. నీ సన్నిధిని బట్టి స్తోత్రాలయ్యా. నీ కృపకై స్తోత్రాలు ప్రభా. ఘనమైన కార్యాలు బలంగా జరిగించి దీవెనకరమగు పాత్రలుగా ఒక్కొక్క బిడ్డను నిలబెట్టి స్వేచ్ఛను, స్వతంత్రతను వారు ఈ సంవత్సరం అనుభవించుదురుగాక. అట్టి కార్యం బలంగా జరిగించి దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.